ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 57,223 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 18,015 మంది తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,44,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా వెళ్ళే దర్శనానికి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. ఎక్కువగా ఏమీ లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేము విష్ణు నివాసంలో రూమ్స్ తీసుకున్నాము, క్యాన్సిల్ చేసి 4 రోజులైంది, ఇంకా రీఫండ్ రాలేదు, ఏం చేయాలి అని అడిగారండి. మీరు రూమ్స్ క్యాన్సిల్ చేసిన తేదీ నుంచి 10 నుంచి 15 రోజుల లోపు మనీ అనేది మీ అకౌంట్కి ఆటోమేటిక్గా రీఫండ్ అనేది వస్తుంది. 15 రోజుల తర్వాత కూడా రీఫండ్ రాలేదు అంటే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న నెంబర్స్కు కాంటాక్ట్ అయ్యి వాళ్లకు మీ ప్రాబ్లమ్ని తెలియజేయగలరు. ఇది టీటీడీకి సంబంధించిన నెంబర్స్ అండి. అలాగే తిరుమల కొండపైన ఏ టైం వరకు అలౌ చేస్తారు అని అడిగారండి. తిరుమల కొండకు లాస్ట్ బస్ అనేది 11 గంటలకు ఉంటుంది. 11 గంటల వరకు అలౌ చేస్తారు. అలాగే మార్చి నెలకు 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నాము, అకామిడేషన్ దొరకలేదు ఎలాగా అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. దాదాపుగా మధ్యాహ్నం లోపుగా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకుంటేనే ఆన్లైన్లో రూమ్స్ అనేవి బుక్ అవుతాయి అంటున్నారు. నిజమేనా? దర్శనం టికెట్స్ లేకపోతే ఆఫ్లైన్లో రూమ్స్ అనేవి ఇస్తారా అని అడిగారండి. టీటీడీ వాళ్ళు పెట్టిన కొత్త రూల్ ఏంటంటే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఏదో ఒక దర్శన టికెట్ అనేది బుక్ చేసుకొని ఉండాలి. అంటే 300 రూపాయల దర్శనం టికెట్ కానీ 500 రూపాయల దర్శనం టికెట్లు కానీ ఏదో ఒక దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితేనే మీకు ఆన్లైన్లో రూమ్స్ అనేవి కూడా బుక్ అవుతాయండి. తిరుమల కొండపైన మాత్రం దర్శనం టికెట్లు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా రూమ్స్ అనేవి ఇస్తున్నారు. అలాగే సేవా టికెట్లు నెలలో ఒకేసారి రిలీజ్ చేస్తారా, 2 సార్లు రిలీజ్ అయితే చెప్పగలరు అని అడిగారండి. సేవా టికెట్లు అనేవి ప్రతి నెల కలిపి ఒకటే మొత్తానికి రిలీజ్ చేస్తారండి. 2-3 సార్లు రిలీజ్ చేయరు. కేవలం ఒక్కసారే వాటిని విడుదల చేస్తారు. ఇంకొకరు, మాకు ఫిబ్రవరి 13వ తేదీన రాత్రి దర్శనం ఉంది, ఫిబ్రవరి 16 రథసప్తమి వరకు అక్కడే ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారండి. లాకర్స్ ఏమన్నా తీసుకోవచ్చా అని అడిగారండి. మీరు కొండపైన లాకర్స్ తీసుకున్నా లేదా రూమ్స్ తీసుకున్నా అది కేవలం 24 గంటలకు మాత్రమే ఇస్తారండి. ఆ తర్వాత మీరు లాకర్స్ కానీ రూమ్స్ కానీ తీసుకోవడానికి వీలుండదు. కాబట్టి కొండ మీద 1 రోజు కంటే 2-3 రోజులు ఉండటం అనేది అస్సలు కుదరదు. అలాగే తిరుపతిలో ఫిబ్రవరి 3వ తేదీకి శ్రీనివాసం కాంప్లెక్స్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము, ఆ మరుసటి రోజుకు ఎక్స్టెండ్ చేస్తారా అని అడిగారండి. మీరు రూమ్స్ తీసుకున్న తర్వాత అందులో 1 రోజు మొత్తం ఉన్న తర్వాత రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెండ్ చేయమని అడగాలి. అప్పుడు వారు ఆ రోజు భక్తుల యొక్క రద్దీని బట్టి మీ దగ్గర ఎక్స్ట్రా మనీ అనేది తీసుకొని ఎక్స్టెండ్ చేస్తారు. భక్తుల రద్దీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. ఇంకొక భక్తుడు, మేము ఏప్రిల్ నెలలో 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నాము కానీ రూమ్స్ అనేది బుక్ అవ్వలేదు, కనుక ఏప్రిల్ నెలలో కొండపైన రూమ్స్ ఉంటాయా అని అడిగారండి. అవునండి, ప్రతి నెల కూడా కొండపైన రూమ్స్ అనేవి ఉంటాయి.
తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ రూమ్స్ని పొందాలంటే ఉదయం 4 గంటల నుంచి ఈ రూమ్స్ అనేవి కేటాయించడం మొదలు పెట్టగానే దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీకు తిరుమల కొండపైన రూమ్స్ కావాలి అంటే మాత్రం ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఇంకొక భక్తుడు, నాకు శ్రీవారి సేవకు వెళ్ళాలని ఉంది కానీ సహాయం చేసేవారు లేరు కాబట్టి నేను సింగిల్గా వెళ్ళొచ్చా అని అడిగారండి. ప్రతి నెల ఆన్లైన్లో శ్రీవారి వాలంటరీ సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. దాన్ని బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే శ్రీవారి సేవకు వెళ్ళాలండి. మీకు శ్రీవారి సేవ బుక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి గ్రూప్గా వెళ్ళడం, 2 సింగిల్గా వెళ్ళడం, ఇండివిజువల్గా వెళ్ళటము. గ్రూప్గా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా 10 మంది కలిసి ఈ గ్రూప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని వాలంటరీ సేవ బుక్ చేసుకోవాలి. సింగిల్గా వెళ్ళాలంటే ఇండివిజువల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకొని సింగిల్గా కూడా శ్రీవారి వాలంటరీ సేవకు వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో ఏ మెట్టు దగ్గర దర్శనం టోకెన్లను ఇస్తున్నారు, దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది, మేము 4వ తేదీన ఉదయం 8 గంటలకు అక్కడికి వస్తాము అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గంలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ టోకెన్లు పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకు 3 నుంచి 4 గంటలలోపు దర్శనం అనేది పూర్తవుతుంది. ఉదయం 6 గంటల నుంచి ఈ శ్రీవారి మెట్ల మార్గంలో దివ్య దర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటలలోపు దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు అదే సమయానికి ఉదయం 6 గంటలకు దర్శనం టికెట్లను కేటాయిస్తారు. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.